నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని వేణుస్వామి వ్యాఖ్యానించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై తాను చెప్పిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2024 ఎన్నికలకు ముందు జగన్ ను ఓడించి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే అంతకు ముందు 2019 ఎన్నికలకు 2 ఏళ్ల ముందే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని తాను చెప్పానని కూడా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలో ఉన్న ముక్కుసూటి స్వభావం రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఆయనకు ప్రతికూలంగా మారుతుందని గతంలో తాను విశ్లేషించానని, అయితే ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ మాత్రం ప్రత్యేకమని అన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ మఖ నక్షత్రంలో జన్మించారని, ఇదే నక్షత్రంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా జన్మించారని, ఈ నక్షత్రంలో జన్మించిన వారు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్ ఎప్పుడైనా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తే ఆయనను ఆపడం కష్టమని, ప్రజల్లో ఆయనకు ఉన్న ఇమేజ్, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే గతంలో 2024 నాటికి పవన్ కళ్యాణ్ పార్టీనే ఉండదని తాను చెప్పిన విషయం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మారిందని, రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడైనా చోటు చేసుకోవచ్చని కూడా అంగీకరించారు. తన అంచనాల్లో కొన్ని నిజమవుతాయని, కొన్ని పరిస్థితుల మార్పులతో మారిపోతాయని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో దేశ రాజకీయాలపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణ జన్ముడని, ఆయన లాంటి నాయకులు చాలా అరుదుగా పుడతారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారని, కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శత్రువును కూడా క్షమించి ఆదుకునే గొప్ప మనస్తత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయుడు దేశంలో అత్యుత్తమ అడ్మినిస్ట్రేటర్లలో ఒకరని, పరిపాలన అనుభవంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. సినీ రంగం పైన వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కారణజన్ముడని, చిరంజీవి పూర్తిగా తన కష్టంతో ఎదిగిన వ్యక్తి అని, రామ్ చరణ్ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తన ప్రతిభతో ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ కష్టపడి మరింత పెద్ద స్థాయికి చేరుకుంటాడని కూడా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి తాను వస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడే ఏమీ చెప్పలేనని, జాతకరీత్యా తనకు రాజకీయ యోగం ఉందని, భవిష్యత్తులో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు, తన భార్యకు కూడా కొన్ని అవకాశాలు ఉండొచ్చని అన్నారు. అయితే ప్రస్తుతం తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను కింగ్ కంటే కింగ్ మేకర్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు. రాజయోగం కంటే రాజభోగం మంచిదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా యువతకు, ప్రజలకు కొన్ని జీవిత సూత్రాలు కూడా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జీవించాలంటే ముందుగా ఆర్థికంగా బలపడాలని, డబ్బు సంపాదించడం జీవితంలో ముఖ్యమని అన్నారు. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైనా విమర్శిస్తే దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా గొప్ప సమాధానమే అవుతుందని చెప్పారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు బాబ్రీ మసీద్ ఘటన సమయంలో తీసుకున్న మౌన వైఖరిని ఉదాహరణగా చెబుతూ కొన్ని సందర్భాల్లో స్పందించకపోవడమే సరైన నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం తెలివి కాదని, పరిస్థితిని బట్టి మౌనం కూడా ఒక వ్యూహంగా పనిచేస్తుందని వివరించారు. కుటుంబ జీవితంలో భార్య చెప్పే మాటలను గౌరవించాలని, కుటుంబ సభ్యుల సలహాలను వినడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగాలని, అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాబోయే కాలంలో భారతదేశంలో ఎవరు ఊహించని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా వేణుస్వామి వ్యాఖ్యానించారు. అయితే వాటి గురించి ఇప్పుడే పూర్తిగా వెల్లడించలేనని, సమయం వచ్చినప్పుడు ప్రజలందరికీ అవి అర్థమవుతాయని అన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రాజకీయ, సినీ వర్గాల్లో కూడా విస్తృత చర్చకు కారణమవుతున్నాయి. అయితే ఇవన్నీ వేణుస్వామి వ్యక్తిగత అభిప్రాయాలు, జ్యోతిష విశ్లేషణల ఆధారంగా చేసిన వ్యాఖ్యలే తప్ప భవిష్యత్తులో అవి తప్పనిసరిగా నిజమవుతాయని నిర్ధారించే ఆధారాలు లేవని కూడా గుర్తుంచుకోవాలి.
ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.